ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఇంతవరకు ఇలా నడిపించినందుకు వందనాలు నాయన. ఈ మొదటి రోజు మేము నీకు ఇస్తున్నాం. మేము నీకేమి ఇవ్వలేము నాయన. మేమందరం కలిసి మీరు మాకు కనికరించి ఈ చోట ఇలాగ మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. ఈ స్థలంలో నుండి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా నాయన. మిమ్మల్ని స్తుతించడమే మాకు భాగ్యం, మీలో ఆనందించడమే మాకు భాగ్యం. అంతకు మించి మేమేమి చేయలేం. ఉన్నవన్నీ మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు ప్రభువా. ఈ హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మీరు అందుకొని మమ్మల్ని దీవించండి. ఇప్పటి వరకు ఈరోజు కోండ్రుపాడులో ఇక్కడ ఘనంగా ఆరాధనలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు మీ లేఖనాల్లో మేము ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, కనికరించండి. అందరిపై వాక్యం మాట్లాడుతూ ఉండగా మీ అభిషేకం, మీ హస్తం దిగి వచ్చి హృదయాలలో ఆదరణ కలిగించి, నూతనత్వాన్ని కలిగించి మీ కొరకు పిల్లలు సిద్ధపరచబడుదురుగాక నాయన. అలాంటి కార్యం జరిగించి మిమ్మల్ని హత్తుకోవాలయ్యా. మీ కొరకు జీవించాలి. మీ నామమునే మహింపరచుకోండి. మీరే మాట్లాడమని ఇక్కడ కూర్చున్న వారితో, శబ్ద యంత్రం ద్వారా వినుచున్న వారితో మీరు మాట్లాడి అందరినీ బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అది వినయముగా వేడుకొని ఈ వాక్యం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ ఈ నూతన సంవత్సర దీవెనలు దేవుని తరపు నుంచి నేను పలుకుతూ ఉన్నాను. మీ కుటుంబాలలో ఇక్కడికి వచ్చిన వారికి, ఈ ప్రాంత వాస్తవులందరికీ మనపూర్వకంగా ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాలు సంతోషంతో, ప్రశాంతతతో వర్ధిల్లాలని ఈ మొదటి రోజు దేవుని సముఖంలో ఉండి దీవిస్తున్నాను. అట్టి ఆదరణ మీ అందరికీ దేవుడు కలగజేయును గాక. ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ వందనాలు. మొదటి రోజు మనం దేవునికి ఇవ్వటం చాలా మంచిది. మీకు చెప్పుకుంటారు, ఈరోజు పనికి వెళ్ళకపోతే సంవత్సరం అంతా పని ఉండదని ఎవరన్నా. నేను ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీతో చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు దేవునికి అప్పచెప్పుకున్నారు కనుక ఈ సంవత్సరం అంతా నిండుగా మిమ్మల్ని దీవిస్తాడు. మంచి పని ఇస్తాడు దేవుడు. ఒకవేళ పని అందకపోతే ఒకవేళ మిమ్మల్ని కూర్చోబెట్టి దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు అలా చేయగలుగుతాడు. దేవుడు వాక్యం జాగ్రత్తగా వినండి. 2025వ సంవత్సరంలోనికి వచ్చాం మనం. 2025 క్రీస్తు శకం 2025. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు అయిపోయింది. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన నాటి నుండి క్రీస్తు శకం మొదలైంది. క్రీస్తు శకంలో మనం ఉన్నాం. ఇది ప్రపంచ క్యాలెండర్. క్రీస్తు శకం 2025 సంవత్సరాలు గడిచినాయి. ఈ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం తీసివేయాలని పండితులు, మేధావులు, బలవంతులు, విద్యావంతులు ప్రయత్నాలు చేశారు. ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం తీసివేయాలని. అది ఎవరి వలన కావటం లేదు. ఎందుకు? ఈ కాలచక్రాన్ని నడుపుతున్న ఆయన యేసుప్రభు వారే. ఈ కాలమును నిర్ణయించిన ఆయన యేసుప్రభు వారే. అందుకని అది ఎవరి వలన కానే కాదు. ఈ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంతోనే ఈ ప్రపంచం అంతమవుతుంది. నూతన ప్రపంచం వస్తుంది. అక్కడ నూతన భూమి, నూతన ఆకాశం ఉంటాయి. అందులో
యేసుక్రీస్తు నందుండి బ్రతికిన వారు మాత్రమే, యేసుక్రీస్తు నందుండి నూతన పరచబడిన వారు మాత్రమే ఆ నూతన ప్రపంచంలో ఉంటారు. మనం ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రోజు ఈ కాలచక్రాన్ని నడుపుతున్న నిజదేవుని ఆరాధించడం మన బాధ్యత, మన కర్తవ్యం. నిజంగా అలాగే మనము చేయాలి. 1వ రోజు లేకపోతే ఈ క్రీస్తు శకం 2025 అనే రోజు ఉండేది కాదు. వినండి, మొదటి రోజు లేకపోతే క్రీస్తు శకం 2025 అనేది వస్తుందా? మొదటి రోజు ఎప్పుడు ప్రారంభమైంది? ఆది కాండంలో, బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మాత్రమే మనం చూడగలుగుతాం. 1వ దినం ఆయను, తర్వాత 2వ దినం ఆయను, తర్వాత 3వ దినం ఆయను, ఇలాగూ 7వ దినం ఆయను. 7వ దినమున దేవుడైన యెహోవా విశ్రాంతి నొందెను అని వ్రాయబడింది. 7 రోజులు. ఈ 7 రోజులు లేకపోతే మనము ఈ రోజు లెక్క పెట్టుకోవడానికి 2025 అనే రోజులు ఉండే కాదు. ప్రారంభం వారానికి ఎన్ని రోజులు? వినండి బాగా, వాక్యం చెప్పేటప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయండి, మీరు జాగ్రత్త వినండి. అప్పుడు మీరు దేవుల్లో బలవంతులు అవుతారు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మన భారతదేశంలోనైనా ఇంకా ఏ దేశంలోనైనా 7 రోజుల వారానికి రోజులు మారుతాయా? బాగా అర్థం చేసుకోండి. ఏ దేశంలోనైనా ప్రపంచ మనుషులందరికీ వారానికి 7 రోజులే. 5 రోజులు, వారానికి 5 రోజులు ఉన్న దేశం ఏదైనా ఉందా? జనాభా ఏదైనా ఉందా? లేదు. ఎందుకు? దైవ నిర్ణయం అది. అందుకని ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, ఏ జాతి వారైనా, ఏ వంశపు వారైనా, ఈ వారానికి 7 రోజులు పాటించాల్సిందే. ప్రతి ఒక్కరూ మాకొద్దు అనడానికి వీలు లేవు. వారానికి పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరుంది. ఆదివారము మొదలుకొని శనివారం వరకు 7 రోజులు. ఈ వారాల పేర్లు ఎక్కడి నుంచి ఉద్భవించినాయి, ఎవరు పెట్టారు? ఇప్పుడు వారానికి పేర్లు పిలుచుకుంటున్నాం, ఆలోచించాలిగా ఆ పేర్లు ఎవరు పెట్టారని. ఫోన్ రాగానే ఏమంటారు? ఫోన్ వచ్చిందంటారు. ఫోన్ రాగానే ఫోన్ ఎత్తి ఏమంటారు? చెప్పండి, గట్టి చెప్పండి. ఎందుకంటున్నారు? హలో అనుకుండా ఉండొచ్చుగా. ఫోన్ రాగానే హలో అని ప్రతి ఒక్కరూ హలో హలో హలో. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పేరు? వినండి. మొట్టమొదట మోటోరోలా కంపెనీలో కీప్యాడ్ ఫోన్ తయారు చేసినప్పుడు, ఈ కీప్యాడ్ ఫోన్ తయారు చేసిన ఆయన తన భార్యకు ఫోన్ చేసి తన భార్యను పిలిచాడు. ఏమని పిలిచాడు? ఆమె పేరు అది. అందుకని ఫోన్లో ఇప్పుడు ఆ పేరు పడిపోయింది. ఆమెకున్న పేరు ఆయన పెట్టుకున్నాడో వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్నారు. ఆమె పేరు హలో. అది ప్రపంచవ్యాప్తంగా పిలుచుకుంటున్నారు. ఇది సెల్ ఫోన్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్లో చెప్పారు మాకు. తెలుసుకున్న దాకా మనకు తెలియదుగా హలో అని ఎందుకు అంటున్నావా? మనకు తెలుసా? హలో అని ఎందుకు అంటున్నావు? మనకు తెలీదు. మనకు తెలియకుండా ఏమంటున్నాం? హలో అని మార్చుకోవచ్చుగా. హలో
ఆయన భార్యను మనం తలుచుకుంటున్నాం ఫోన్లో. ఆడోళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు అందరూ. అది మోటోరోలా ఫోన్ కనిపెట్టిన వాళ్ళ ఆవిడ పేరు అది, హలో అని. ఇప్పుడు మీకు తెలిసింది, ఇంతకుముందు తెలుసా? తెలియదు. అది అలా సెట్ అయిపోయింది. మార్చుకోవచ్చుగా, మార్చుకోలేకపోతున్నారేంటి? ఆ ఫోన్ కనిపెట్టింది ఆయన అని తెలుసుకోవడానికి. ఈ పేరు అలాగే స్థిరపడిపోయిందండి. ఈ పేరు అలాగే ముద్రించబడిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం, శుక్రవారం, శనివారం అని పిలుచుకుంటున్నాం కదా, ఈ పేర్లు ఎవరు పెట్టారని ఎప్పుడన్నా ఆలోచించారా? సరే, ఈ పేర్లు భాష మారితే కానీ పేర్లు ఎవరైనా మార్చగలుగుతారా? ఆదివారం మనం అంటే ఐత్వార్ అని అరబీలో, ఉర్దూలో అంటారు, ఇంగ్లీష్లో సండే అంటారు. వేరే దేశం వాళ్ళు ఈ పేరు మార్చుకోవచ్చుగా, ఎందుకు మార్చలేకపోతున్నారు? వారాల పేర్లు మార్చుకొని పిలుచుకోవచ్చుగా, ఎందుకు మార్చలేకపోతున్నారు? దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో నేను చదివి దేవుడి ద్వారా బయలుపరిచిన సత్యాలు ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో ఒక నూతనత్వం రావాలంటే క్రొత్త సంగతులు మీకు తెలియాలి. క్రొత్త సంగతులు తెలుసుకుంటేనే కదా. ఎందుకు ఈ పేర్లు మార్చలేకపోతున్నారంటే దేవుడు పెట్టిన పేర్లు అవి. దేవుని స్తోత్రం. ఒక్క బైబిల్ గ్రంథంలో మాత్రమే, ఈ బైబిల్ గ్రంథంలో ఉద్భవించిన 7 రోజులు, ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ఉద్భవించిన పేర్లు ప్రపంచంలోని ప్రతి జాతి మనిషి, ప్రతి జాతి వారు, ప్రతి వంశం వారు ఆ పేర్లే పిలుచుకోవాలి. ఎవరు మార్చలేరు. వాటిని బట్టే మనం అనుసరించాలి. ఈ గురువారాన్ని, సోమవారాన్ని, ఆదివారాన్ని, శనివారాన్ని, శుక్రవారాన్ని ఆయా రకాల ప్రజలు ఆయా రకాలుగా ఏ విధంగా మార్చుకున్నా వాటికి ఆధారం ఎవరండి? చెప్పండి, ఎవరు? దేవుడు. 7 రోజులు లేకపోతే నెల లేదు, నెల లేకపోతే సంవత్సరాలు లేవు. ఎవరి కొరకు దేవుడు ఈ వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం దేవుడు నియమించాడు? మన కోసం, మనుషుల కోసం. ఎవరి కోసం? మనుషుల కోసం. ఇప్పుడు ఈ సృష్టిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువు ఎలా కనిపిస్తుంది? క్రొత్తగా కనిపిస్తుందా, పాతగా కనిపిస్తుందా? పాతబడిపోయింది. ఇది పాతది అని చెప్పేయగలుగుతాం. సృష్టిని చూసి ఇది కొత్త సంవత్సరం అని ఎలా చెప్పగలుగుతాం? ఈ సంవత్సరం కొత్తదని ఎలా చెప్పగలుగుతాం? ఆకాశం చూస్తే ఎప్పుడున్నట్టుగానే ఉంది, భూమిని చూస్తే ఎప్పుడున్నట్టుగానే ఉంది, రాడు రప్పులు, కొండలు, చుట్లన్నీ ఎప్పుడున్నట్టుగానే ఉన్నాయి. వాటిని చూసి చెప్పలేరు. ఈ కాలమానమును బట్టి ఇంతవరకు లెక్క పూర్తి అయిపోయింది, మరలా కొత్త లెక్క ప్రారంభమైంది. ఆ లెక్కను బట్టి క్రొత్త సంవత్సరం అని మనం చెప్పుకోగలుగుతున్నాం. మరి ఆ కొత్త సంవత్సరం చెప్పుకోవాలంటే ఈ లెక్క కావాలిగా. అందుకని దేవుడు మన కోసం నియమించాడు. ఇంకా 2 సంగతులు చెప్పి వాక్యంలో పెడతా. గతంలో, అనాదిలో దేవుడు మనుషులు 965 సంవత్సరాల వరకు బ్రతికారు. అప్పుడు వారి శరీర తత్వం ముసలివారా యవనస్తులని కనుగొనే విధంగా లేదు. మంచి ఆహారం, శాకాహారం, పౌష్టికమైన ఆహారం వాళ్ళు తిన్నారు కాబట్టి 960 సంవత్సరాలు బతికారు. వాడి శరీర తత్వంలో మార్పులు ఏమి లేవు. ఇప్పుడు ఎవరైనా మంచి ఆహారం తిన్నవాళ్ళు ఎవరైనా కొంచెం యవ్వనంగా కనబడతా ఉన్నారనుకోండి, వారి శరీర తత్వంలో వివాహం చేయాలండి, వాడి శరీర తత్వంలో మార్పులు కనబట్టలా. వృద్ధత్వం వస్తే ముడతలు, మచ్చలు, జుట్టు నెరవడం ఇవన్నీ కనబడతాయి. దేన్ని బట్టి యవనస్తులని దేన్ని బట్టి గుర్తుపడతారు? దేన్ని బట్టి గుర్తుపడతారు? నీ వయసు ఎంత అని అడుగుతారు. ఆయన వయసు చెప్పాలంటే లెక్క కావాలి కదా. ఏ లెక్క?
ఫలానా సంవత్సరం నేను పుట్టాను, ఇప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అడుగుతారు? కొంతమంది ఒకవేళ యవనంగా ఉన్నవాళ్ళు ముసలితనం కనబడకపోతే వాళ్ళ వివాహం నిశ్చయం అయితే యవనస్తులతో తేడబడిదిగా. దేవుడు మనుషుల కోసమే ఈ లెక్కను నిర్ణయించాడు. రెండవది లెక్క ఎందుకంటే మనం ఒక 20 రోజులు 15 రోజుల్లో పనికి వెళ్తాం. మనకు జీతం రావాలంటే లెక్క కావాలా వద్దా? బిడ్డ గర్భాన్ని పడితే ఒక నెల ఒక లెక్క ఉంటుంది. ఎక్కడి నుంచి లెక్క పెడతారు? 1వ నెల నుంచి 9వ నెల వరకు. ఆ లెక్క తెలియకపోతే ఎట్లా? ఇలా చాలా ఉన్నాయి. ఇలా దేవుడు అయ్యా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. వాక్యం వినండి, కాసేపు వాక్యం వినేది. ఇక ముసలోళ్ళకి వచ్చినట్లు ప్రసవ వేదన పడతా ఉన్నారు. అందరు కాళ్ళు చేతులు మాకాళ్ళు పెట్టుకొని అమ్మ అయ్యా కాసేపు వాక్యం వింటాను. మనుషుల కోసం దేవుడు లెక్క పెట్టాడు, మన కోసం. 4 నెలలు ఒక మాసం, 4 నెలలు ఒక మాసం, 4 నెలలు ఒక మాసం, 3 4లు 12 నెలలు ఒక సంవత్సరం. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, అన్ని దేవుడు మనిషి కోసమే. ఈ రోజులు కూడా దేవుడు మనిషి కోసమే నిర్ణయించాడు. అందుని బట్టి మన వయస్సు మనం చెప్పుకోగలుగుతున్నాం, మనం లెక్క పెట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో? నాకు ఇప్పుడు 48 వస్తూ ఉంది. ఒక రోజు గడిచే కొంది సంవత్సరాలు తరుగుతున్నాయి, రోజులు తరుగుతున్నాయి మన ఆయుష్. ఒక సంవత్సరం గడిచే కొంది మన ఆయుష్ మరణానికి దగ్గర అవుతున్నాం. అది దేనికి దగ్గర అవుతున్నా? మరణానికి దగ్గర అవుతున్నాం. దేవుడు ఈ రోజులు కాలమానం ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు. 48 సంవత్సరాల్లో నేను 1998లో యేసుప్రభు వారిని నమ్ముకున్నాను. అంటే అప్పటికి నా వయసు 22 సంవత్సరాలు ఏముంది. 22 సంవత్సరాలు ఏమున్నది. ఈ 22 సంవత్సరాల వరకు యేసుప్రభు వారి గురించి తెలియదు. 22 సంవత్సరాల తర్వాత నేను యేసుని నమ్ముకున్నాను. 22 సంవత్సరాల తర్వాత ప్రభువారి సేవలో ఉన్నాను. నన్ను బట్టి నేను చెప్పుకుంటున్నాను, వినండి. మిమ్మల్ని బట్టి మీరు ధ్యానం చేసుకోండి. 22 సంవత్సరాల వరకు యేసయ్యను నమ్మలేదంటే చాలా ఆటంకాలు ఉన్నాయి. ఎంత తొందరగా నువ్వు నన్ను తెలుసుకున్నావని జీవం కలిగిన దేవుడు ప్రతి మనిషిని అడుగుతాడండి, లెక్క అడుగుతాడు. నాకు నమ్మటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 22 సంవత్సరాలు పట్టింది బాల్యం నుంచి. అక్కడి నుంచి 22 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాల వరకు దేవుని సేవలో ఉన్నాను. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఎంత జాగ్రత్తగా ఉన్నావు లెక్క అడుగుతాడు. నమ్మని వారికి లెక్క, నమ్మిన వారికి లెక్క. ఈ సంవత్సరాలు అవి సంగతి. సంవత్సరాలు కొత్త సంవత్సరం రాగానే మనం ఇంటిని దులిపి శుభ్రం చేసుకొని, అది ఎప్పుడైనా చేసే పని, చాలా మంచిది, చేసుకోవాలి. అలాగే శుభ్రం చేసుకొని చక్కని వంటకాలతో చక్కని భోజనం చేసుకొని ఆత్మీయులతో స్నేహితులతో కలిసి భోజనం చేస్తాం. సంతోషంగా ఉండటం, సంతోషంగా భోజనం చేయడం చాలా మంచిది. కానీ ఇంకొక సంగతి ఉందండి. ఆ సంవత్సరాన్ని బట్టి, ఇన్ని సంవత్సరాలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు లెక్క అడుగుతాడంటే, మనల్ని బ్రతికిస్తున్నది దేవుడు, మనల్ని పోషిస్తున్నది దేవుడు, మనకు ఆహారం ఇస్తున్నది దేవుడు, ఆరోగ్యం ఇస్తున్నది దేవుడు, మనకు సరిపడా మన జీవనానికి సరిపడా సహాయాలన్నీ చేస్తున్నది దేవుడు. ఈ సంవత్సరం ఇచ్చిందంతా నేను, మరి నువ్వు నాకేమి ఇచ్చావు అని దేవుడు అడుగుతాడు. లెక్క చూస్తాడు, లెక్క రాసి పెట్టుకుంటా ఉంటాడు. ఇప్పుడు మనం దేవునికి ఏమి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పేటప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? నూతన సంవత్సరంలో ఈ ప్రార్థనలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని ఎదుటికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీకు ఇష్టమైనట్టుగా సరిచేసి
ఇదిగో ఈ సంవత్సరంలో ఇలాగ చేయాలని ఆశపడతా ఉన్నాను ఇంకా నీ ద్వారా అని చెప్పి దేవుని దగ్గర చెప్తే దేవునికి సంతోషం, మనకు సంతోషం. ప్రభువా, చాలా తప్పులు చేశానయ్యా, చాలా ఘోరాలు చేశాను, చాలా పాపాలు చేశానయ్యా అని భయంతో సిగ్గుతో దేవుని దగ్గరికి రాకూడదు. అసలు దేవుడు ఉన్నాడు, దేవుడు లెక్కడతాడు అనే సంగతే తెలియదు. బైబిల్ గ్రంథంలో చాలా మందికి తెలియదు. ఒకప్పుడు నాకు తెలియదు. సంవత్సరంలో ప్రతిరోజు మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఈ మొదటి రోజు ఈ సందేశాన్ని విని ప్రతిరోజు నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతికి, నాకు కాదు, ఇంట్లో పెద్దోళ్ళకి కాదు, నిన్ను నీ మీద అధికారం చెలాయించే వారికి కాదు, ఎవరికి లెక్కప్పు చెప్పాలి? మనం అందరం కలిసి దేవునికి లెక్కప్పు చెప్పాలి. దేవునికి లెక్కప్పు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. చిన్న పొరపాటు జరిగితే ఇంట్లో పెద్దోళ్ళు వస్తే ఏం చెప్పాలా, ఏం చేయాలా, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని గడగడ వణిగిపోతాం కదా. మరి దేవుని దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలంటే ఎంత ఇది ఉండాలి. ఇటు దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన సంగతి అలా ఉంచి అసలు దేవుని సంగతే మర్చిపోయి ప్రశాంతంగా మనం పండగ చేసుకుంటే ఒక్కసారి దేవుడు వచ్చి ఇదిగో నేను అని తలుపు తట్టి ఏంటి నీ విషయం అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? సరి చేసుకొని మనం చక్కగా వండుకొని తిండి తృప్తిగా ఉంటే అది మంచిది. బెల్షాసర్ ఒక రాజు, ఆయనకి దేవుడు అంటే అభిమానం. ఆయన గృహంలో ఆయన ఇష్ట దైవారాధనలు చాలా ఉన్నాయి. ఒకరోజు పండగ చేసుకొని మంత్రులను, ఆయన కింద పనివారిని అందరినీ పిలిచి విందు చేసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? విందు చేసుకుంటున్నాడండి. బాగా విందు చేస్తున్నాడు. దేవుని పాత్రల్లో మద్యం పోసుకొని తాగి వాళ్ళు వారికి ఇష్టమైన దైవారాధనలు జరిగించుకుంటా ఉన్నారు. జాగ్రత్త వినండి. వారికి ఇష్టమైన దైవారాధనలు బాగా జరుగుతూ ఉన్నాయి, చక్కగా జరుగుతూ ఉన్నాయి. అందరూ నాట్యం ఆడుతున్నారు, అందరూ స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ వ్రాయబడి ఉంది, వాళ్ళు చెడు పనులు చేయట్లా, వ్యభిచారం చేయట్లేదు, అక్కడ దొంగతనం, అబద్ధాలు, కోట్లాట్ల ఏం చేయట్లా. దైవారాధనలు జరుగుతున్నాయి వారి ఇంట్లో, రాజుగారి ఇంట్లో. బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. చక్కగా తాగి దేవుని స్తుతిస్తూ నాట్యం ఆడుతూ కొనియాడుతూ ఉంటే ఇంతలో ఒక వేలు కనబడి ఆయన ఇంటి గోడ మీద ఏదో రాయిచూ ఉన్నట్లు కనబడింది రాజుగారికి. ఒక్కసారి ఫంక్షన్ అంతా ఆగిపోయింది, నాట్యాలు ఆగిపోయినాయి. ఎందుకంటే రాజుగారు అకస్మాత్తుగా ఆగిపోయి గోడ వైపు చూస్తే ఒక విరేలు, ఒక వ్రాత, కొన్ని అక్షరాలు రాస్తూ ఉండడం కనబడింది. ఈయన ఆగిపోయాడు, అందరూ ఆగిపోయి ఉంటారు. రాజుగారు ఆగిపోతే అందరూ ఆగిపోవాలిగా. ఆ వ్రాతను చూసి అదేందో అర్థం కాక ఆ వ్రాత రాసిన వెంటనే ఆ రేలు అదృశ్యం అయిపోయింది. ఈయన నడుములు సడలిపోయింది, మోకాళ్ళలో వణుకొచ్చింది, గజ వణిగిపోవటం మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా సంతోషంగా నాట్యం ఆడుతున్న మనిషి అకస్మాత్తుగా గజ వణిగిపోయి భయంకరమైన జ్వరం వచ్చేసేసి కోలబడ్డాడు. ఆయన దేశంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి ఆ వ్రాతకు అర్థం చెప్పకపోతే మీరు చనిపోతారని ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన దేశంలో ఉన్న ఎవరు ఆ ఆజ్ఞకు, ఆ రాతకు అర్థం ఎవరు చెప్పలేకపోయారు. అయ్యా, మన దేశంలో దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ఉన్నాడు, ఆయనైతే ఈ రాతకు అర్థం చెప్తాడని దానియేలును పిలిపించారు. దానియేలు వచ్చి ఆ వ్రాత చదివి, ఇది దేవుని వ్రేలుతో రాసిన వ్రాత, మెనే టేకెల్ ఉఫార్సిస్, ఇది దేవుని భాష. ఆ భాషకు అర్థం ఏంటంటే దేవుడు నిన్ను త్రాసులో ఉంచగా నీవు తేలిపోయావు, దేవుడు నిన్ను త్రాసులో ఉంచగా నీవు తేలిపోయావు, ఇక నువ్వు బ్రతకవు రాజా, చచ్చిపోతావు అని దానియేలు ఉన్నది అన్నట్టు చెప్పాడు. రాజుగారికి నువ్వు చచ్చిపోతావని చెప్పడం ఎంత ధైర్యం కావాలో తెలుసా, ఎంత గుండె కావాలో తెలుసా?
నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. ఆ రాజు అలాగే చనిపోయాడు. తాను బ్రతికాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. బెల్షాసర్ రాజు అయ్యాడు. రాజవటం, ఈ భూమి మీద రాజవటం చాలా భాగ్యం. కానీ దేవుడు తాను కూడా లెక్క చూసి తన ప్రాణాన్ని భూమి మీద నుంచి తీసివేసేసాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈయన ఆరాధిస్తున్నాడు కదా ఈ దేవతలందరూ, వీళ్ళు వచ్చి మమ్మల్ని ఆరాధించే ఆయన నువ్వు ప్రాణం తీయొద్దని ఎవరు అడ్డపడలేదేందండి? ఎవరు అడ్డుపడలేదేంది? ఆయన చచ్చిపోయాడు. ఆ సంవత్సరం విషాదకరం. మరణము జీవము ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు లెక్క చూసినప్పుడు తేలిపోతే ఏం చేస్తాడు? భూమి మీద నుంచి నీకు ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు ఆపలేరు. నీకు ఆకలిసిన ఎవరు ఆపలేరు. అందుకే నేను చెప్తుంది, ప్రభువు నమ్మండి, ప్రభు చెంతకు చేరండి, మీ జీవితం ఆయన చేతుల్లో పెట్టండి. రాత్రి హిజ్కియా గురించి చెప్పుకున్నాం. హిజ్కియా దేవుణ్ణి ఆరాధించాడు, వేరే దేవతలను ఆయన ఆరాధించలా. యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. దేవుణ్ణి ఆరాధించి వర్ధిల్లాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఎవరైనా వర్ధిల్లేది? ఆయన వర్ధిల్లాడు. వర్ధిల్లిన తర్వాత గర్వం వచ్చింది హిజ్కియాకి, చెడిపోయాడు. ఈ సంగతి ఆయనకి తెలియలా. గర్వం వచ్చి చెడిపోయిన సంగతి హిజ్కియాకి తెలియలేదు. ఆయన ఆరాధించినా గర్వం వచ్చిన దాన్ని బట్టి దేవుడు హిజ్కియా దగ్గరికి ప్రవక్తను పంపించాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీ జీవితం భూమి మీద లేదు అని. ఇప్పుడు ఈయన ప్రాణం మీద తెచ్చింది నా సంవత్సరం. వినండి, సమాధానం చెప్పండి. హిజ్కియా ప్రాణం మీద తెచ్చిన సంగతి ఏంటి? గర్వం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను వర్ధిల్ల చేశాడు. మన భక్తి మన ప్రార్థనలు కాదండి. దేవుడు మనల్ని వాడుకునే కొలది గర్వం మనలో చోటు చేసుకోకూడదు. దీనులం అవ్వాలి, తగ్గించుకోవాలి. ఎంతవరకు వచ్చింది? ప్రాణం పోయేదాకా వచ్చింది. హిజ్కియాకి తెలియలా. ఏది ఇప్పుడు నా ప్రాణం తీసేటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏమొచ్చింది? ఏముంది? అడ్డం ఏముంది? గర్వం ఉంది. ప్రభువా, ఇంతకు ముందు ఎంత యథార్థంగా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు మరలా ఏం చేశాడంటే, సరే ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు పొడిగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మొదటి రోజు ఒకవేళ మీ పనులను బట్టి ఏదైనా మరణ వార్త మీ హృదయంలో మారు మ్రోగుతా ఉంటే, నువ్వు చనిపోతావు, నీకేమన్నా అయింది, దేవుడిని తీసేస్తాడని ఆలోచన వస్తూ ఉంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. దేవుడు మీ ఆయుష్ పెంచి మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో అన్ని సంవత్సరాలు ఏది మిమ్మల్ని తాకలేదు, ఏది మీ ప్రాణము తీయలేదండి. మీ దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ అంతా సమృద్ధిగా మీరు బ్రతుకుతారు. ఒక రాజు ప్రాణం తీసేశాడు దేవుడు లెక్క చూసి. ఒక రాజు ప్రాణాన్ని, ఆయుష్ పెంచాడు. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పండగ మనకి ఏందనుకున్నారు? దేవుని నోట నుండి వచ్చే శుభవచనాలు, శుభవాక్కులు, దేవుని దగ్గర మనం పొందే ఆశీర్వాదాలు పండగ అవ్వాలి. దేవుడు మనల్ని మెచ్చుకుంటే అది మనకు పండగ. నొచ్చుకుంటే పండగ ఎలాగవుతుంది? ఆయన మెచ్చుకుంటే మనకు పండగ. దేవుని నీ జ్ఞాపకం చేసుకొనవలెను. నీ దేవుడైన యెహోవాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, 17వ వచనం నుంచి. అయితే మీరు
మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసునని అనుకుందురేమో. ఈ సంవత్సరం అంతా మేము కష్టపడ్డాం, మేము మా ప్రయత్నాలు మా ఆలోచనల వల్ల మేము ఇంత దూరం వచ్చాము అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఎవరిని? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దయతలిచినందువల్ల, దేవుడు కనికరించినందువల్ల నేను ఈ చోటికి చేరాను. దేవుడు దయదలిచినందువల్ల మనుషుల హృదయాల్లో దయ పుట్టింది, నాకు అప్పించారు. దేవుడు దయదలిచినందువల్ల నా పనులు జరిగినాయి. ఇలాగ మనం ఈరోజు దేవుని స్తుతించాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి రోజుని బట్టి దేవునికి మనము లెక్కప్పు చెప్పాలి. మంచి జీవితం జీవించకపోతే, చెడ్డ జీవితం జీవిస్తే ఆ రాత్రికి రాత్రే దేవుడు దర్శనమిచ్చి లెక్క చూస్తే నువ్వు తేలిపోయావు అని చెప్పి ఆయన ప్రాణాన్ని భూమి మీద నుంచి తీసివేసేశాడు. హిజ్కియా పశ్చాత్తాపడితే హిజ్కియాని 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. భ్రమలో ఉండకూడదు, పర్వాలేదులే అనుకోకూడదు. ఇది ఈ రోజుల లెక్క. ప్రతి రోజుకు మనం దేవునికి లెక్కప్పు చెప్పాలండి. ఇంకొక విషయం, అపొస్తలుల కార్యములు 17:20 చదవండి, వాక్యంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యగ్రంథములు 17:25. అందరూ జాగ్రత్తగా వాక్యం వినాలి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు చాలు. ఆయన అందరికీ, యేసుక్రీస్తు వారు అందరికీ జీవం ఇస్తున్నాడు. ఆయన జీవం ఇవ్వకపోతే ఎవరు ఈ భూమి మీద బ్రతకలేరు. ఆయన అందరికీ ఊపిరి దయచేస్తా ఉన్నాడు. ఊపిరి అంటే ఏంటి? మన నాసికా రంధ్రంలో మనం పీల్చుకునే గాలి. అందరికా, లేకపోతే ఆయన నమ్ముకున్న వారికన్నా ఉందా? ఆయన నమ్ముకున్న వారికన్నా ఉందా? నమ్మిన వారికి, నమ్మని వారికి. కొంచెం ఆలోచించాలి కదా, ఈ ఊపిరి ఎక్కడి నుంచి వస్తుందని. నమ్మని వారికి ఆయన ఊపిరిస్తున్నాడు, నమ్మిన వారికి ఆయన ఊపిరిని దయచేస్తున్నాడు. ఈ నాసికా రంధ్రములలో జీవవాయువు ఎవరిదండి? యేసయ్యది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎవరైనా సరే ఈ నాసికా రంధ్రముల ద్వారా పీల్చబడుతున్న గాలి ఎవరిదంటే యేసుక్రీస్తు వారిది. పొలానికి ఒక గాలి ఉందా? ఈ శబ్దం ఏంటో తెలుసా? పైకి పీలుస్తూ ఉన్నప్పుడు, గాలి పైకి పీలుస్తున్నప్పుడు ఏ అనే పదం పలుకుతుందంట. గాలి కింద పలుకుతున్నప్పుడు సు అనే పదం పలుకుతుంది. నమ్మిన వారైనా నమ్మని వారైనా యేసు యేసు యేసు, ఈ ఊపిరి పలికే శబ్దం అది. ఆయన నామస్మరణ లేకుండా ఏ మనిషి బ్రతకటం లేదు. ఇప్పుడు నమ్మని వారిని ఆయన ఊపిరిచ్చి బ్రతికిస్తున్నాడు, నమ్మిన వారిని ఊపిరిచ్చి బ్రతికిస్తున్నాడు. ఈ ఊపిరికి నువ్వు ఎంత కడుతున్నావు? దేవుడు ఏం లెక్క అడుగుతాడో తెలుసా? నిన్ను బ్రతికించింది నేను. ఎవరినైనా అడుగుతాడు, నిన్ను బ్రతికిస్తున్నది నేను. ఎలా బ్రతికిస్తున్నాడు? ఆయన ఊపిరి, ఆయన జీవం ఇచ్చి బ్రతికిస్తున్నాడు అందరినీ. ఊపిరి లేకపోతే ఎవరు బ్రతుకుతారు? ఇందాక ఒక అమ్మాయి ఇదే వాక్యం చెప్తా ఉంటే, అన్నయ్య ఈ సంగతి చెప్తే ఆయన తిట్టేవాళ్ళు ఉన్నారు కదా, యేసు ఎవడు, అసలు యేసు దేవుడు కాదు, మా దేవుడు కాదు అని ఉన్నావు కదా, ముక్కులు పూసుకుంటారేమో అన్నయ్య అని. ఆ పదం ఆ రాకూడదని. నిజంగా ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? బైబిల్ గ్రంథంలో ఉన్న నరుడు దేవుడు తన పోలిక చొప్పున, తన రూపంలో, తన పోలికలో మట్టితో నరుని చేసి నాసికా రంధ్రములలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను. ఒక్క నరుల నుంచి, ఒక్క మనిషిలో నుంచి పుట్టుకొచ్చిన మనుషులే వీళ్ళందరూ. వీళ్ళందరూ నాసికా రంధ్రంలో నుంచి వాయువు పీల్చుకోవాలి కదా. ఈ ఊపిరికి నువ్వు ఎంత కడుతున్నావు దేవునికి?
ఒకసారి దేవుని పిల్లలుగా బలహీనతలతో ఉండి పాపం చేస్తుంటే ఊపిరి ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఈ నూతన సంవత్సరంలో గుర్తు చేసుకోవాలి. ఊపిరి ఆగిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు ఊపిరి ఆపగలుగుతాడా లేదా? కరోనాలో ఏది రోగం అది? ఊపిరి రోగమేగా. ఊపిరి అంతగా ఆక్సిజన్ ఎంత కొట్టుకున్నారు. దేవునికి ఎంత భయపడాలి? ప్రతి క్షణం మనకు ఊపిరి కావాలి కదా. ఊపిరి సరిగా అందకపోతే పరిస్థితి ఏంటి? అనారోగ్యాలు ఏర్పడతాయి, బీపీ పెరిగిపోయింది, ఊపిరితిత్తులు చెడిపోతాయి. దానికి తోడు ఇంకొక రోగం వచ్చింది. ఊపిరి ఎంత ప్రాధాన్యమో లెక్క అడుగుతాడు దేవుడు. నీకు ఆహారము, నీళ్లు, గాలి అవన్నీ ఇస్తుంది వేరు, ఊపిరి ఇచ్చేది వేరు ప్రత్యేకంగా. ఈ ఊపిరే లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారిని ఏమీ సందేహించకుండా ఆయన నమ్ముకోండి. నీకున్న ఊపిరి ఎవరిది? యేసయ్యది. మీ కులంలో పోయి అడగండి, మీరు ఇస్తున్నారు ఊపిరి అని? కులపోళ్ళు ఇవ్వట్లా ఊపిరి. ఎవరు ఇస్తున్నారు? యేసు ప్రభు వారు ఇస్తున్న ఊపిరిని పట్టుకొని కులం 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 అని పట్టుకొని ఉంటే వేలాడుతూ ఉంటే దేవుడు ఊపిరి ఆపిగేస్తే ఆయన ప్రేమించి నిన్ను సజీవునిగా ఉంచుతున్నాడు. ప్రేమించి, చాలా ప్రేమించి. నూతన సంవత్సరంలో తెలుసుకోవాల్సిన సంగతి అది. ఈ వారం లెక్క బైబిల్లో నుంచి ప్రారంభమైంది, నెల లెక్క బైబిల్లో నుంచి ప్రారంభమైంది, సంవత్సరాల లెక్క బైబిల్లో నుంచి ప్రారంభమైంది. ఆయన లెక్క చూస్తాడు ఒకరోజు. మనం ప్రభువుని నమ్ముకుంటే దేవుని సంతోషిస్తాడు. రెండోది, నమ్మిన వారు కృతజ్ఞత కలిగి ఉంటే, అంటే బలహీనతలు జయించి పరిశుద్ధంగా, ప్రభువా నువ్వు నాకు ఈ సంగతులు ఇస్తూ ఉన్నాయా, సమస్తం నీదేనయ్యా అని ఒప్పుకొని ప్రభువుని స్తుతిస్తూ ఉంటే రెండో సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా? ఆశీర్వదిస్తాడండి, వర్ధిల్ల చేస్తాడు. అది పండగ. నమ్మిన వారు పండగ చేసుకొని పలావ్ చేసుకొని తిని మెలగొండ ఇంట్లో పండుకొని దేవుని స్తుతించకుండా, దేవుని మేలులు తలంచుకోకుండా, దేవునికి తగినట్లుగా జీవించుకోకుండా ఏంటంటే అణచివేస్తాడు. సౌలు అంతకంతకు తగ్గిపోవచ్చుండెను, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. కృతజ్ఞతతో దేవుని పాదాల సన్నిధికి వచ్చి, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. మనకున్నవన్నీ ఎవరివి చెబితే వర్ధిల్ల చేస్తాడండి. ఆశీర్వదించబడతావో నూతన సంవత్సరంలో, తగ్గించబడతావో ఎవరి చేతుల్లో ఉంది? చెప్పండి, ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మనం జీవించే జీవితాన్ని బట్టి ఉంది. అట్టు పెడితే ఇక్కడ అట్టున్నారు ఉండదు. సంవత్సరం ఎదగాలి, తగ్గిపోకూడదు. కాలచక్రాన్ని నడుపుతున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఆయన నీకు ముందు ఉన్నాడు, నీ చివరి రోజు కూడా ఆయనే ఉంటాడు. ఈ మధ్యలో ఆయనలోనికి నువ్వు పరిపూర్ణంగా మారిపోవాలండి. ఆయనలోనికి పరిపూర్ణంగా మారాలి. ఏం చేయాలి ఈ సంవత్సరం? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. 18:31 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18:31, 701వ పేజీలో. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలంటే, ఒకవేళ నీ కుటుంబంలో కానివ్వు, బయట నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానివ్వండి, మీరు నివసించిన ప్రాంతంలో మీ వలన ఎవరికైనా మీరు అక్రమంగా నడుచుకుంటే ఆ అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి రావాలి. అక్రమ క్రియలంటే నీ గబ్బు, మురికి. మంచి పనులంటే
సువాసన. ఆ క్రియలు విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలోకి రావాలి. అది క్రైస్తవ్యం, మంచి క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో ప్రార్థనలో నేర్పించే పద్ధతులు అవి. దుమ్ము ధూళి అంటుకుంటా ఉండిద్ది, శుభ్రం చేసుకొని రావాలి. ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకున్నాం, మరి నీ హృదయం శుభ్రం చేసుకోవాలిగా. నీ హృదయం శుభ్రం చేసుకునేది ఏంటంటే అక్రమ క్రియలు విడిచిపెట్టి చదువు. నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. వినండి, మీరు ఎప్పుడు ఏ వాక్యం విని ఉంటారంటే అడిగితే చెప్తారు. చాలా సంవత్సరాల నుంచి వాక్యం విన్నవారు ఏం చెప్తారంటే నూతన స్వభావం దేవుడు ఇస్తాడు, నూతన హృదయం దేవుడు ఇస్తాడని వినుంటారు. అంతే కదా, ప్రతి సంవత్సరం నూతన స్వభావం మీకు ఇస్తా, నూతన హృదయం మీకు ఇస్తా, ఈ మాట వినుంటారు. నేను ఈరోజు చెప్తున్నాను వాక్యం ఏమని రాయబడిందంటే నూతన బుద్ధి నూతన స్వభావం మీరు తెచ్చుకోండి. మీరు తెచ్చుకోండి. ఎట్లా తెచ్చుకోవాలి? ప్రభువా, నాలో అబద్ధాలు ఉన్నాయి, ఈ రోజు నుంచి నేను చేయకూడదు ప్రభువా, నిజం చెప్పాలయ్యా అని నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, అది ఆ మాటకు అర్థం. అది అక్రమ క్రియల విషయంలో ఏవేవి అక్రమమైన క్రియలు మీ జీవితంలో ఉన్నాయో వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టి నూతన స్వభావము నూతన బుద్ధి తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా, మనిషికి ఒక చెడ్డ స్వభావం ఏంటంటే ఎదుటోళ్ళు చెప్తే వినరు, దేవుడు చెప్పినా నేను విన్నా అంటారు. వాళ్ళకి తట్టిద్ది చూసారా, ఠింగు అని బుర్ర ఠింగు అన్నప్పుడు అబ్బో నేను చేస్తున్న పొరపాటు అని అనిపించిద్దే, అప్పుడు బుద్ధి వచ్చింది ఆ మనిషికి. లేకపోతే ఎంతమంది చెప్పినా మారరు. ఆ బుద్ధి మీరు తెచ్చుకోండి. ఈ నూతన సంవత్సరంలో పండగ ఏంటంటే అక్రమ క్రియలు విడిచిపెట్టి నూతన బుద్ధి నూతన స్వభావం మనం తెచ్చుకోవాలి. మనం అడగాలి, ఇలా చేయకూడదు నిర్ణయం తీసుకోవడం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం. నేను మీ మీద 36 యెహెజ్కేలు 36:25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు కలగజేస్తా. మనం నూతన బుద్ధి నూతన స్వభావం మనం తెచ్చుకుంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు బుద్ధి తెచ్చుకుంటే అప్పుడు నేను నీకు నూతన స్వభావం నేను ఇస్తాను, నూతన బుద్ధి నేను మీకు ఇస్తా. రాతి గుండెను తీసి మీలో మాంసపు గుండెను చేస్తాను. పత్రికల్లో రాయబడి ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీ ప్రాచీన స్వభావం వదులుకొని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నూతన సంవత్సరంలో మనం నూతన పరచబడాలి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నవీన స్వభావమును 24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మనం నూతన పరచబడాలండి. మన చిత్తవృత్తి ఏంటంటే మన జీవన విధానాన్ని మనమే మలుచుకోవాలి, మనమే మార్చుకోవాలి. మన మాటలు, మన క్రియలు, మన పద్ధతి అంతా మనం మార్చుకోవాలి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ఇప్పుడు ఇంకో క్రొత్త సంగతి చెప్తా ఉన్నాను ఈరోజు. అప్పుడు మనకు నూతన సంవత్సరం అప్పుడు మనకు వచ్చినట్లు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఆయురారోగ్యాలు, ఆయుష్ను, సమస్తమును అనుగ్రహించాడు.
నేను మనసు మార్చుకున్నాను, ఇట్లా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా జీవిస్తాను అని దేవునితో ఒక మాట చెప్పారనుకోండి, అదే దేవునికి మీరు ఇచ్చే బహుమానం అదేనండి. హల్లెలూయా. దేవునికి మీరు ఇచ్చే మంచి గిఫ్ట్ అదే. ఈ భూమి సంతోషిస్తుంది. భూమి ఈ రోజు నుంచి నేను మారిపోతున్నాను, ఇదిగో ఒక కొత్తదనాన్ని నేను నీకు ఇస్తున్నానంటే భూమి సంతోషించి, ఆకాశమా సూర్యచంద్ర నక్షత్రులారా నా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నేను నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నాను అని సృష్టితో చెప్పారనుకోండి, అవి గంతులు వస్తాయి. దేవదూతలు సంతోషపడతారు. దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చిన సందర్భం కూడా అది. మన ప్రాచీన స్వభావాన్ని తీసివేసేసి నవీన స్వభావాన్ని ఇవ్వడానికి దేవుడు చేసిన పుణ్య బలియాగం. విషయం ఏంటంటే అన్ని బాధపడతాయి. ఈ సృష్టిలో అన్ని పాతదిగా మారిపోతా ఉంటాయి. పాతదిగా మారనిది ఏంటో తెలుసా? చెప్పండి ఎవరైనా. ఎన్నడెన్నడీ బాధపడదు. ఏంటి? దేవుడు ఎన్నడూ బాధపడండి. ఎన్ని యుగాలైనా ఆయనలో క్రొత్తదనాన్ని ఏది పాతగిలిపోయేటట్లు చేయలేదు. ఆయన ప్రతిరోజు నవనూతనంగా కనిపిస్తూనే ఉంటాడండి. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ సృష్టి పాతపడిపోతుంది, మనుషుల పనులు పాతపడిపోతాయి, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ పాతపడిపోతూ ఉంటుంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాశారంటే, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి యేసయ్యలోనికి వచ్చి యేసయ్యకి అంకితం అవుతే మనం ఎలా మారుతాం? నూతన సృష్టి. ఇప్పుడు మనం బాధపడతాం. ఇంకా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బాధపడం. ప్రతిరోజు నూతనంగా మారుతూ ఉంటాం. నేను 2 సంవత్సరాల నుంచి ముసలోళ్ళని తీసుకొని వస్తున్నా. 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు వాళ్ళ వాక్యం చెప్పడానికి. వాళ్ళు ఎలా వాక్యం చెబుతున్నారు? నిజమ్మా, ఎన్ని సంవత్సరాలు నీకు? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. ఏం చెబుతుంది? ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు హుషారుగా. మనం కూడా 65 సంవత్సరాలు ఆ వయసుకు వచ్చేసరికి నూతన పరచబడుతూ ఉండాలి. యేసుక్రీస్తు వారిలో ఉంటే బాధపడిపోం. బాధపడితే ఏమవుతుంది? ముడతలు వస్తాయి. బాధపడితే ఏమవుతుంది? అది పనికి రాకుండా పోతుంది. యేసుక్రీస్తునందున్న వారు కాగా ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి. నూతనంగా మార్చబడతారు. ఈ బైబిల్ గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన. అంతేగా? పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలు ఏమున్నాయి? పాపాలు ఉంటాయి, పాపాలకు శిక్ష ఉంటుంది. కామ, క్రోధ, మోహ, లోభ, పగ, ద్వేషం, పగ తీర్చుకోవడాలు, ద్వేషాలు, అసూయలు, ఇవన్నీ ఉన్నాయి. క్రొత్త నిబంధన ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, సమాధానం. యేసుప్రభు వారు ప్రారంభించారండి. యేసుప్రభు వారు ప్రారంభించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అయిపోయింది వాక్యం వినండి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటా, తిట్టుకుంటా, అరుచుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏం చెబుతారు? మానుకోండి, ఆ పరిస్థితులు తీసివేయండి అని చెబుతారా? బాగానే ఉంది, ఉంచుకోండి అని చెబుతారా? ఏం చెబుతారు? మానుకోండి అని చెబుతారు. వద్దు, వాటిని నీలో నుంచి ఆ స్వభావం తీసివేయని చెబుతారు. లేదా ఓవర్ అసూయ పడతా ఉన్నారనుకోండి, నీకు ఆ బుద్ధి మంచిది కాదు, ఆ బుద్ధి తీసేసుకో అని చెప్తా ఉంటారు. ఎందుకంటే పాత. కొత్త నిబంధన ఏంటో తెలుసా? ప్రేమ, సంతోషం, సమాధానం. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు బాగా చక్కగా అన్యోన్యంగా అనురాగంగా ఇద్దరు స్నేహితులే అనుకోండి, బాగా కలిసి ఉంటున్నారనుకోండి, అలాగే ఉండండి అయ్యా అని అంటారు. కానీ ఎందుకు మీరు అంత బాగా కలిసి ఉంటున్నారు, మీరు కొట్టుకోండి, మీరు తిట్టుకోండి అని ఎవరైనా చెబుతారా? చెప్తే సైతాన్ గాడి చెబుతాడు. అంతే. దేవుడు మనుషులు చూసిన వారందరూ ముచ్చటగా ఉండింది. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం అనేది దినదినము నూతనంగా ఉంటుందండి. అదే క్రొత్త నిబంధన.
అది దేవుని పిల్లల్లోనికి రావాలి, మనలోనికి రావాలి. సంవత్సరం సంవత్సరం మనం నూతన పరచబడుతూ ఉండాలి. ప్రేమలో వర్ధిల్లాలి, సంతోషంలో వర్ధిల్లాలి, సమాధానంలో వర్ధిల్లాలి. ఏడుస్తా ఉంటే ఏం చెప్తారు? ఏడు బాగుండి అని చెబుతారు. ఏడుపు ఏంటి? పాతది. నవ్వుతా ఉంటే అలాగే నవ్వుతూ ఉండండి అని అంటారు. నవ్వేంటి? చెప్పండి, నవ్వేంటి? క్రొత్త నిబంధన. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని పిల్లలారా, దేవుడు ఒక మంచి సంగతి మీకు తెలియజేశారు. పాత రోత జీవితం మానండి, తీసివేయండి, క్రొత్త జీవితం జీవించండి. అదే ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ, సంతోషం, సమాధానం. అదే ఇంట్లో వండుకొని చక్కగా అన్ని అలంకరించుకొని చేసుకొని ఇంట్లో చేదలుంటే అలగటం, అరుచుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, గందరగోళం అయిపోవటం. కొత్త సంవత్సరానికి ఏమైనా అర్థం ఉంటుందా? దేవుని పిల్లలారా, ప్రభువు నమ్ముకున్న వాళ్ళారా, దేన్ని బట్టి ఇంట్లో కలతలు వస్తాయి, ఎందును బట్టి ఇంట్లో సమస్యలు వస్తున్నాయి? పాత నిబంధన. చెప్పండి, ఏంది? అన్ని పగ ద్వేషాలే, పగ తీర్చుకోవడాలి, పగలు ద్వేషాలే. క్రొత్త నిబంధన ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం. ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ క్రొత్త నిబంధనలో చూసే కొద్దీ వారి జీవితాలు ఇంకా చూడబుద్ధి అవుతుంది కదా. అబ్బా, అస్సలు పోట్లాడుకోరయ్యా, చాలా బాగుంటారయ్యా, చాలా సంతోషంగా ఉంటారయ్యా, మనం కూడా అలా ఉండాలయ్యా అనిపించాలి కదా. పాత సంవత్సరంలో ఆ పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి ఈ నూతన సంవత్సరంలో యేసుక్రీస్తు నందుండి దేవుడు అనుగ్రహించే ప్రేమ, సంతోషం, యేసుక్రీస్తు నందు ఉంటేనే, లేకపోతే రాలేవు. యేసుక్రీస్తు నందున్న వారు ఏం గుర్తు చేసుకోవాలంటే, గతించిన జీవితంలో ఉన్న అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టి నూతన స్వభావంతో ఈ సంవత్సరంలో ప్రయాణం కొనసాగిస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు కలగజేసుకున్న పనులన్నీ దేవుడు సఫలం చేస్తాడు. జీవిత ప్రయాణం సుఖవంతంగా మారుతుంది. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడిన మాట, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరాలు నీకు దయచేయును. యేసుప్రభు వారి ఆజ్ఞలు సరిగ్గా పాటించకపోతే ఎన్ని సంవత్సరాలు మారినా సుఖం మన జీవితంలో ఉండదు. డబ్బు లేదులే కానీ పోయిన సంవత్సరం అంతా చాలా సుఖంగా ఉన్నానండి. డబ్బు లేదు, ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. నిజంగా చాలా, నేను నిద్రపోయానని చెప్పాను, సాక్ష్యం అదే. చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఎందుకంటే వారం అంతా ఆయన మీద వేసేసాను, ఆయనలో ఉన్నాను, వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించడం నేర్చుకున్నాను. ఇక కలవరాలు నా జీవితంలో లేవు. చాలా ప్రశాంతంగా బ్రతికాను. ఎప్పుడు కావాల్సినవి అప్పుడు దేవుడు నాకు అందిస్తూ ఉన్నాడు, ఆయన సమకూర్చాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ సంవత్సరం నుంచైనా బైబుల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్న ప్రతి వారు చేయవలసిన పని ఏంటంటే, హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు గైకొనండి. దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు మీకు. సంవత్సరం ఇక మీరు భయపడాల్సిన పని లేదు. ఏ ప్రభుత్వం వారు ఎన్ని విధాలైన ప్రకటనలు చేసినా, భయానకరమైన ప్రకటనలు చేసినా, మీరు మాత్రం ప్రశాంతంగా ఉండొచ్చు. శాంతి కలుగుతుంది, సుఖంగా మనం కొనసాగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చాలా సంవత్సరాలు రోగంతో బాధపడ్డాడు. ఒక ఆయన 35 సంవత్సరాలు బాధపడ్డాడు పక్షవాయు రోగంతో. అదే ఎన్ని సంవత్సరాలు ఆయనకి నూతన సంవత్సరం అవుతుందా? యేసు ప్రభు వారు ఆయన జీవితంలోకి వచ్చాడు, ఆయనకు ఆరోగ్యం వచ్చింది, అది ఆయనకు నూతన సంవత్సరం. ఒక ఆమె రక్తస్రావ రోగంతో చాలా బాధపడింది, ఉన్నదంతా వ్యయం చేసుకుంది, ఇక సన్నగిలిపోయింది, కృంగిపోయింది, ఇక నా జీవితం లేదులే అనుకోని యేసు ప్రభు వారి గురించి వినింది. అప్పుడు ఆమెలో నూతన ఆశలు చిగురించింది. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతాను అనుకుంది. యేసయ్య దగ్గరకు వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే బాగయింది. ఆమె బాగలేనప్పుడు చాలా సంవత్సరాలు మారినాయి, కానీ ఇప్పుడు నూతన సంవత్సరం ఏది ఆమెకి? ఆమె బాగైన రోజండి, క్షణంలో బాగైపోయింది. ఆమె రక్తధార కట్టింది, అది ఆమెకు నూతన సంవత్సరం. నువ్వు ఎన్ని సంవత్సరాలు పండగ చేసుకున్నా, యేసయ్యలోనికి వస్తే, యేసయ్యను నువ్వు తాకితే, యేసయ్య వల్లే యేసయ్యతో జీవితం ప్రయాణం కొనసాగించడానికి నువ్వు ఇష్టపడితే, అది నీకు నూతన సంవత్సరం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన ఈ సాక్ష్యం, నేను పోయిన సంవత్సరం అంతా చాలా సుఖంగా ప్రశాంతంగా ఉన్నానని చెప్పిన సాక్ష్యం మీరందరూ వచ్చే సంవత్సరం చెప్పాలి. ఈ సంవత్సరం అంతా మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని. యేసయ్యలో ఉండి నడవండి. ఆయన మనందరికి అధికారి. ఆయన ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? ఆదియు నేనే, అంతము నేనే. ఒకటో రోజుకు ప్రారంభం ఆయనే, ముగింపు రోజుకు ముగింపు కూడా ఆయనే. ఈ క్రొత్త సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని, ఏమని తీర్మానం చేసుకుంటారు? ఇంత వాక్యం విన్నారు కదా, ఇన్ని సంగతులు విన్నారు కదా, ఇప్పుడు ఏం తీర్మానం చేసుకుంటారు? దేవుని దగ్గర సుఖంగా ఉండాలనుకుంటారా? గందరగోళంతో ఉండాలనుకుంటారా? సుఖమైన ప్రయాణం, శాంతి కావాలనుకుంటారా? మాకు నెమ్మదిలే, కలవరాలు కావాలని ఎవరైనా అనుకుంటారా? మీరేం తీర్మానం చేసుకుంటారు? ప్రభువా, నాకు తెలియక చేశాను, హిజ్కియాలాగా కన్నీళ్లు విడిచి, నాయన నీవు మా జీవితంలోనికి రా. యేసుక్రీస్తునందు ఎవడైనా యేసుక్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. పాత ఎన్ని పారేస్తారు, నూతన కొత్తగా ఉన్న వాటిని ఏది పారేయదు. మనం యేసుప్రభు వారిలో నూతనంగా మారుతాం. నూతన స్వభావం వస్తుంది, నూతన జీవితం కలుగుతుంది, దేవుని సంతోషం కలుగుతుంది, పరలోకంలో సంతోషం కలుగుతుంది. మనం బ్రతికినంతకాలం నెమ్మదిగా బ్రతుకుతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.